మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలుల నివాస ప్రదేశముల అందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచు వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయెను కనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదమనిరి. కాగా దేవుని మందసము కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు నుండు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండు కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలందరూ అచ్చటికి పోయి వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయిను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఓబేదేము ఇంటిలోనికి కొనిపోయిను. దేవుని మందసము ఓబేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. ఆమేన్.